పన్నీర్ బటర్ మసాలాకి కావలసిన పదార్థాలండి. దాల్చిన చెక్క 3, ఇలాచీ 10, తేజ్పత్తాకు 3, అల్లం వెల్లుల్లి పేస్టు 1½ స్పూన్ అండి, గరం మసాలా 1½ స్పూను, ఫ్రెష్ క్రీము 5 స్పూన్స్, కాజు 30 గ్రామ్స్ అండి, ధనియాల పొడి 1½ కారం గుండ 1½ అంటే చిల్లీ పౌడర్ 1½ షుగరు ½ స్పూన్ అండి. ఇవన్నీ కావలసిన పదార్థాలు. ఇంకా మిడిల్లోనూ నేను యాడ్ చెయ్యనివి కొన్ని ఉన్నాయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని ఎప్పుడైనాను కొంచెం వేయించుకుంటేనే బాగుంటుందండి. బట్టరు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటేనే చాలా బాగా వస్తుందండి, లేకపోతే టేస్ట్ అంత బాగోదు. దాని తర్వాత దాన్ని పక్కకు తీసేసిన తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 10 వేసాను. దాని తర్వాత కాజు ఒక 30 గ్రామ్స్ వేసాను. మసాలా దినుసులు మీకు చెప్పినవన్నీ వేసేసానండి. దాని తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత టమాటా వేసి కొంచెం మగ్గనివ్వండి. పసుపు వేసేసి ఒక 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత దాన్ని మధ్యలో కలుపుతూ బాగా మగ్గిన తర్వాత దాన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత మరలా కొంచెం మనం బటర్ వేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఉన్న మిర్చి, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వేయండి. ఓల్డ్ది ఇది వద్దు, ఫ్రెష్గా దంచి పెట్టుకుంది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. దాని తర్వాత మనం మిక్సీ చేసుకున్నది అందులో వేసేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచండి. దాని తర్వాత సాల్ట్ వేయండి. దాని తర్వాత పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం పంచదార, కారం పొడి అన్నీ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి మరలా మగ్గనివ్వండి. కొంచెం అంతా పట్టాలి కదండి. తర్వాత కసూరి మేతిని వేడి చేసేసి దాన్ని పౌడర్లా చేసుకొని వేయండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ 5 స్పూన్స్ వేయండి. దాని తర్వాత కొత్తిమీర పైన వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. టేస్ట్ చేస్తే యమ్మీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్